హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఇంట్లో నారికేల దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం. పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో అష్టదళ ముగ్గుని వేసుకోండి. ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీలు ప్లేట్ మాత్రం పూజలో ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2 కొబ్బరి చెక్కలు వస్తాయి కదా, అందులో ఒక చిప్పని నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం. కాబట్టి ఈ నారికేల దీపాన్ని వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ దీపానికి అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు. ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా 48 నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి. శివునికి 3 కళ్ళు ఉంటాయి కదా, అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. మహాశివరాత్రి రోజున ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందవచ్చు. ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు.